అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, అసలు చెప్పాలంటే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే యోనా మరియు పెద్ద చేప పారిపోవాలని చూసిన ఒక అద్భుత కథ. వినడానికే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది కదూ. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉత్సాహభరితమైన కథలోకి దూకెద్దాం రండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఎవరైనా దేవుణ్ణుండి నిజంగా పారిపోయి దాక్కోగలరా? ఏంటి, దాక్కోలేరు అంటారా? మన కచ్చిలో ఒక వ్యక్తి అచ్చం ఇలాగే దేవుడి కళ్ళుగప్పి పారిపోవాలని ప్రయత్నం చేశాడు. మరి అతనికి ఏమైంది? దొరికిపోయాడా లేదా అన్నది ఈ ప్రయాణంలో మనం చూద్దాం. ముందుగా నినెవేకు పిలుపు, ఒక చాలా ముఖ్యమైన సందేశం. మన కథలో ప్రవక్తైన యోనాకు ఒక చాలా ముఖ్యమైన పని అప్పగించబడింది. అదేంటో చూద్దాం. దేవుడు యోనాతో ఏమన్నారంటే, యోనా, నువ్వు వెంటనే నినెవే అనే పట్టణానికి వెళ్ళు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ జనాలు విపరీతమైన చెడు పనులు చేస్తున్నారు. వాళ్ళని ఆ పనులు ఆపమని చెప్పు, లేదంటే ఆ పట్టణం నాశనమవుతుందని హెచ్చరించు అని దేవుడు ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేశారు. ఇక్కడే వచ్చిందసలు చిక్కు. దేవుని నుండి పారిపోవడం చేసిన పెద్ద తప్పు. అవును, యోనాకు ఆ నినెవే ప్రజలంటే అస్సలిష్టం లేదు. వాళ్లు రక్షించబడడం ఏంటి అని కోపం వచ్చి దేవుని మాట అస్సలు వినకూడదనే ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ గమనించండి, దేవుడేమో నినవేకు వెళ్ళు అని చెప్పారు. కాని యోనా ఏం చేశాడు? దానికి పూర్తిగా రివర్స్లో, అంటే దేవుడు తూర్పుకు వెళ్లమంటే ఇతను పడమరకు అన్నట్లు తర్షీషు అనే ఊరికి వెళ్లే ఒక పెద్ద ఓడెక్కేశాడు. దేవుని మాటను కాదని ఎంత పెద్ద తప్పు చేశాడో చూడండి. పారిపోతే దేవుడు వదిలేస్తారా ఏంటి? సముద్రంలో పెద్ద తుఫాను, కష్టాలలోకి మేల్కోవటం. యోనా ఓడెకేసి అమ్మయ్యా, నాకేం ప్రాబ్లం లేదు అని హాయిగా నిద్రపోతున్నాడు. కాని దేవునికి కనపడకుండా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళగలరా? అసలు ఛాన్సే లేదు కదా. అప్పుడు జరిగిందే అసలు దడ. దేవుడు సముద్రం మీదకు ఒక భయంకరమైన గాలివానను పంపించారు. ఆ అలలు చూస్తే కొండలంత ఎత్తున లేస్తున్నాయి. ఆ నావికులు గజగజ వణికిపోతూ ఈ తుఫాను ఎవరివల్ల వచ్చిందని చీట్లేసి చూశారు. ఇంకెవరి పేరు వస్తుంది? మన యోనా పేరే వచ్చింది. అప్పుడు యోనాకు అర్థమైపోయింది, ఇదంతా నావల్లే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పాడు. వాళ్లకు కూడా వేరే దారి లేక యోనాను అమాంతం సముద్రంలోకి విసిరేశారు. అయితే యోనా నీళ్లల్లో పడిన మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. అంత భయంకరంగా ఉన్న ఆ సముద్రం జస్ట్ అలా పడగానే పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎంత ప్రశాంతంగా అంటే అసలక్కడ తుఫాన్ వచ్చిందా అన్నంత సైలెంట్గా అయిపోయింది. ఇక్కడే కథలో ఊహించని పెద్ద మలుపు. పెద్ద చేప కడుపులో ఒక చీకటి ప్రయాణం. అల్లకల్లోలమైన సముద్రంలో పడిపోయిన యోనా ఇంక బతకడు, మునిగిపోతాడు అని అందరూ అనుకుంటాం కదా. కాని అక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. దేవుడు అక్కడికి ఒక పెద్ద తిమింగిలం లాంటి చేపను పంపించారు. ఆ చేప వచ్చి యోనాను గబుక్కున మింగేసింది. మింగేసినా కూడా యోనా చనిపోలేదు. ఏకంగా 3 రోజులు, అవునండి, ఆ కటిక చీకటిలో ఆ చేప కడుపులో యోనా 3 పగళ్ళు 3 రాత్రులు ప్రాణాలతోనే ఉన్నాడు. బాబోయ్, ఒక్కరోజు కరెంటు పోతేనే మనం భయపడిపోతాం. అలాంటిది ఆ చీకట్లో 3 రోజులు అంటే మాటలా? ఆ సమయంలో యోనాకు గట్టిగా బుద్ధి వచ్చింది. తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్నాడు. వెంటనే ఆ చేప కడుపులో నుండే దేవునికి మోకరిల్లి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవా, నన్ను క్షమించు. నేను నీ మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై నువ్వెక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తాను అని మనస్ఫూర్తిగా తన తప్పు ఒప్పుకున్నాడు. మన దేవుడు ఎంత దయామయుడో కదా. అదే మన తర్వాతి భాగం, క్షమాపణ మరియు 2వ అవకాశం, పట్టణాన్ని రక్షించడం. యోనా ఏడుస్తూ అడిగిన క్షమాపణ దేవుని మనస్సు కరిగించింది. వెంటనే దేవుడు ఆజ్ఞాపించగానే ఆ చేప మెల్లగా ఒడ్డుకొచ్చి యోనాను సురక్షితంగా నేలమీద కక్కేసింది. దేవుడు యోనాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారన్నమాట. ప్రాణాలతో బయటపడ్డ యోనా ఇక లేట్ చేయలేదు. నేరుగా నినెవే పట్టణానికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు చెప్పిన వార్తను అందరికీ చేరవేశాడు. ఇక్కడొక గొప్ప విషయమేంటంటే, యోనా మాటలు వినగానే ఆ ఊరి రాజుతో సహా ప్రజలందరూ తమ తప్పులు తెలుసుకున్నారు. ఉపవాసముండి ప్రార్థన చేయడంతో దేవుడు కూడా వాళ్లను క్షమించి ఆ పట్టణాన్ని కాపాడారు. హమ్మయ్యా, ఫైనల్గా అంతా హ్యాపీ అన్నమాట.
కథ వినడానికి భలే థ్రిల్లింగ్గా అనిపించింది కదా. మరి ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? అదే మన చివరి భాగం. ఇది మన ప్రతిరోజు జీవితంలో భలేగా ఉపయోగపడుతుంది తెలుసా? అసలు ఈ కథలో దాగి ఉన్న ఆ 3 సూపర్ పాయింట్స్ ఏంటంటే: 1. మనం దేవుని కళ్ళు గప్పి ఎక్కడికీ పారిపోలేము. 2. అమ్మానాన్నలు ఏదైనా పని చెప్తే ముఖం మార్చుకోకుండా ఎంతో సంతోషంగా చేయాలి. ఇక 3ది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం తప్పు చేస్తే భయపడి దాక్కోకుండా నన్ను క్షమించండి అని నిజాయితీగా అడిగితే దేవుడు మనల్ని తప్పకుండా క్షమిస్తాడు. ఎంత మంచి లెసన్ కదూ ఇది. ముగించే ముందు మనందరికీ ఒక చిన్న ప్రశ్న. రేపు పొద్దున ఎవరైనా మనకొక మంచి పని చేయమని చెప్పారనుకోండి, అప్పుడు మనం కూడా ఎనలాలా పారిపోవాలని చూస్తామా, లేక ఏ ఆలోచన లేకుండా వెంటనే చేసేస్తామా? మనమంత మంచివాళ్లం కాబట్టి ఎప్పుడు మంచి దారినే ఎంచుకుంటాం కదా. సరే మరి, ఈ కథ ద్వారా మనం చాలా నేర్చుకున్నామని అనుకుంటున్నాను. ఉత్సాహంగా నేర్చుకుందాం. ఎప్పుడూ దేవుని మాట విందాం. మళ్ళీ ఇంకో మంచి అంశంతో కలుద్దాం. అప్పటిదాకా సెలవు.